అందరికీ నమస్తే అండి. అరుణ్ షుగర్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనకి అన్నం మిగిలిన లేదనుకోని అన్నంతో కానీ ఈ చక్రాలు అనేది చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అవి ఎలానో చూద్దాం. ముందుగా మీరు ఒక గ్లాసు అన్నం, సుమారు గ్లాస్ అన్నం మిగిలిందనుకోండి, దాన్ని మిక్సీలో వేసి చక్కగా మెత్తగా దాన్ని గుజ్జులాగా తయారు చేసుకోండి. పూర్తిగా మెత్తగా అయిపోయేట్టు తయారు చేయండి. అది ఒక గిన్నెలోకి తీసుకొని కలిపే పాత్ర లాంటి దానిలో తీసుకొని దానిలో ఒక కప్పు, ఒక గ్లాస్ బియ్యపిండి, అర గ్లాస్ శనగపిండి, నువ్వులు ఒక స్పూను, జీరా ఒక స్పూను, నెయ్యి కొద్దిగా, అలాగే హాఫ్ స్పూను కారము, నూనె ఒక 2 స్పూన్లు, తగిన నీళ్లు పోసి చక్కగా మన చక్రాల పిండిలాగా బాగా కలపండి. కలిపి మీరు పొయ్యి మీద బాండీ పెట్టి చిన్న చక్రాల కింద కానీ పెద్ద అట్ల కింద కానీ మురికిల కింద కానీ మీరు నొక్కోవచ్చు. చాలా బాగుంటాయండి టేస్ట్. ఆయిల్ లాగదు, చాలా క్రిప్సీగా ఉంటాయి. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు. మనకి గ్యాస్ అనేది కూడా ఎక్కువ ఉండదు, శనగపిండి తక్కువ కాబట్టి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియో చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.